మార్పు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎప్పుడు వస్తుంది ప్రభు ఆ మార్పు? ఎదురు చూస్తున్నావా మార్పు కోసం? ఎదురు చూస్తున్నావా నీ చుట్టూ ఉన్నటువంటి వారి మార్పు కోసం? ఎదురు చూస్తున్నావా నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మార్పు కోసం? అయితే వినో, నిరుత్సాహపడవద్దు. అంటే మీ ఉద్దేశం ఏంటి బ్రదర్? నిరుత్సాహపడవద్దు అంటే దేవుడు మారుస్తాడా? ఎప్పుడు చచ్చిపోయిన తర్వాత? అంత పెద్ద మాట అనొద్దు. మనలో కొంతమంది వారు కలిగి ఉన్నటువంటి దీనహీన పరిస్థితులను బట్టి కొన్నిసార్లు అనిపిస్తుంది, ప్రభువా ఎప్పుడు ప్రభువా చచ్చిపోయిన తర్వాత? ఎప్పుడు చూస్తాను ప్రభువా చచ్చిపోయిన తర్వాత? కొన్నిసార్లు అంటూ ఉంటారు, నా భర్త ఎప్పుడు మారుతాడు ప్రభు నేను చచ్చిపోయిన తర్వాత? నా భార్య ఎప్పుడు మారుతుంది ప్రభు నేను చచ్చిపోయిన తర్వాత? నా తల్లి నా తండ్రి ఎప్పుడు మారుతారు ప్రభు చచ్చిపోయిన తర్వాత? అనే విసుకొచ్చేస్తూ ఉంటుంది. ఒక విషయం మాత్రం చెప్పాలని ఆశపడుతున్నాను. నీ జీవితంలో నువ్వేమి చూడాలి అని చెప్పి దేవుడు నిర్ణయించాడో అది నువ్వు చూసేంత వరకు దేవుడు నిన్ను సజీవంగా కాపాడుతాడు. అందులో సందేహము లేదు. నువ్వు ఏది పొందుకోవడానికి హక్కుదారుడువో, ఏది పొందుకోవడానికి అనుభవించడానికి కల్లారా చూడడానికి దేవుడు సమయాన్ని నియమించాడో ఆ నిర్ణయ కాలము తప్పనిసరిగా వస్తుంది. అప్పటి వరకు ఖచ్చితంగా నువ్వు ఓపిక పట్టాలి. నిరుత్సాహానికి తావివ్వకుండా, డిప్రెషన్కి తావివ్వకుండా, పరిస్థితులను చూడకుండా. నువ్వు చూడాల్సింది ఎవరినో తెలుసా? పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేయగలిగిన దేవుణ్ణి చూడాలి.